ఈరోజు మనతో పాటు సందిగ్ధం మూవీ టీం ఉన్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారని అర్థమైంది ట్రైలర్ చూస్తుంటే. ఫస్ట్ స్టార్టింగే ఆడియన్స్కి ఒక డైలమా క్రియేట్ అవుతుంది. దాన్ని రివీల్ చేసే విధానం ఇందులో చాలా కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా. నాలాగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొత్త వాళ్ళని కూడా చూడాలని కోరుకుంటారు కదా ఆడియన్స్. అసలు సాంగ్ అయితే చాలా బాగుంది. మంచి లవర్స్ అందరికీ కూడా హమ్ చేసుకునే విధంగా ఉంది. ఏమో ఏమైందో ఏదో తెలియని మహిమ ప్రొడ్యూసర్ మేడం వచ్చి చాలా సపోర్ట్ చేసి ఒక బ్రదర్స్ లా ఎలా ఉంటారో ఇద్దరు మమ్మల్ని అలా చూసుకున్నారు. ఇది టీం అంతా బాగా చూసుకున్నారు. ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని తీయడం జరిగిందా? మొత్తం ఫిక్షనల్ అండి. ప్రొడ్యూసర్ గా కూడా మీ వైఫ్ ని తీసుకురావడం వెనకాల రీజన్ ఏంటి? వేరే వాళ్ళని నమ్ముకొని మనం వెళ్తే ఏంటంటే దాంట్లో ఫ్రీడమ్ లేదు. ఒక హీరోయిన్ చనిపోవాలి సార్ అంటే ఆయన లేదు మా చుట్టాలమ్మాయి చేస్తుంది ఆ క్యారెక్టర్ని సంపొద్దు, క్లైమాక్స్లో మళ్ళీ తిరిగి తీసుకురండి. నేను స్టోరీ లైన్ మార్చింది సార్, మీ ఇష్టం సార్ అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చేసా. విత్ ఇన్ నెక్స్ట్ డే నాకు చెప్పకుండా దాన్ని రైట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయండి. ఓకే, మరి మీరు ఫైట్ చేయలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏం డిసైడ్ అయ్యారనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కదా. ఈ క్యారెక్టర్కి ఇతనైతే సూట్ అవుతాడు అనిపించినప్పుడు మన క్యారెక్టర్ మనం పిక్ చేస్తారు. సో నాకు అది అనిపించింది. ఎందుకంటే మనం అడగకూడదండి ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తే మనం అట్లా అడగకూడదు. సో సార్కి అనిపించింది. సో बहुत सारे मतलब हम लोगों का बहुत सारा होप्स है इस मूवी से, तो वी होप्स की मूवी उतना उस पे जाए. హాయ్ హలో, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు సందిగ్ధం మూవీ టీం ఉన్నారు. సో ఈ సినిమా చూస్తుంటే, ఈ ట్రైలర్ చూస్తుంటే నిజంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మరి ఈ ట్రైలర్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్థమైంది కాబట్టి ఆ సినిమా విశేషాలు ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్. సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నారని అర్థమైంది ట్రైలర్ చూస్తుంటే. సో ఎలా ఉండబోతుంది? డైలమాగానే ఉంటుంది మేడం. ఫస్ట్ స్టార్టింగే ఆడియన్స్కి ఒక డైలమా క్రియేట్ అవుతుంది. దాన్ని రివీల్ చేసే విధానం కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. మొత్తం ఎండింగ్ వరకు కూడా ఎవ్రీ క్యారెక్టర్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది మెయిన్. దాన్ని ఒక ఎండింగ్ ఇచ్చేటప్పుడు చక్కగా అర్థమయ్యే విధంగా ఉంటుంది మొత్తం స్టోరీ. ఏ సినిమా అయినా జనాల్లోకి వెళ్ళాలంటే మెయిన్గా ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎక్కువ మంది ఉండేలాగా చూసుకుంటారు కదా. ఇందులో చాలా కొత్త ఫేసెస్ కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా. సో వై అంటే కంటెంట్ బాగుంటే అవన్నీ నో నీడ్ అని నా ఆలోచన. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చాలా స్ట్రగుల్స్ తర్వాత ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సినిమా. ఒక 2-3 సినిమాల తర్వాత అన్ని మధ్యలో ఆగిపోయింది. సో నాలాగా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వాళ్ళని నాతో పాటు పైకి ఒక స్టేజ్ క్రియేట్ చేసి అక్కడ లాక్ రావాలి అనే ఆలోచనతో ఆ టాలెంటెడ్ పర్సన్స్కి నేను నా వంతు సపోర్ట్ చేయాలి. కంటెంట్ అంటూ బాగుంది, ఆర్టిస్టుల యాక్టింగ్ అంటూ బాగుంది అంటే కొత్త వాళ్ళని కూడా చూడాలని కోరుకుంటారు కదా ఆడియన్స్ అని ఒక ఆలోచన నాది. సో దట్స్ వై కొత్త వాళ్ళతో చేయడం జరిగింది మేడం. అర్జున్ గారు, అసలు సాంగ్ అయితే చాలా బాగుంది. మంచి లవర్స్ అందరికీ కూడా హమ్ చేసుకునే విధంగా ఉంది. అండ్ ఈ సినిమాతో మీ ఎక్స్పీరియన్స్? ఈ సినిమాతో ఎక్స్పీరియన్స్ అంటే మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకైతే. సినిమా షూటింగ్ వెళ్తే ఒక అమేజింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కటి సపోర్ట్ చేసి ఇలా ఫలానా ఇలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మా డైరెక్టర్ గారు మాకు. అండ్ ఫైనాన్షియల్ స్ట్రగల్ అయితే ప్రొడ్యూసర్ మేడం వచ్చి చాలా సపోర్ట్ చేసి ఒక బ్రదర్స్ లా ఎలా ఉంటారో ఇద్దరు మమ్మల్ని అలా చూసుకున్నారు. ఇది టీం అంతా బాగా చూసుకున్నారు. ఓకే, నేటివ్ ఇక్కడేనా అండి? ఇక్కడ కాదు. ఓకే, ఎక్కడ అంటే కర్ణాటక బార్డర్. ఓకే, ఆ స్లాంగ్ అర్థమవుతుంది. బట్ సందిగ్ధంలోకి ఆడిషన్స్ కి రావడం కానీ లేకుండా డైరెక్ట్ గానే సార్ తీసుకున్నారు మమ్మల్ని అయితే. ఓకే, సో హౌ ఇట్ పాసిబుల్ అండి అక్కడ నుంచి తీసుకురావడం అనేది, ఆ బార్డర్ నుంచి? వాళ్ళలో ఉన్న ప్యాషన్ చూసాను అంతే మేడం. నేను కొత్త వాళ్ళనే కాన్సెప్ట్తో పాటు చేంజెస్ జరిగినాయి. అంటే హీరోయిన్స్ విషయాల్లో కూడా చేంజెస్, ఫస్ట్ ఒకళ్ళు అనుకున్న తర్వాత ఇంకొకళ్ళు అనుకో చేంజెస్ జరిగినాయి. సో అలా రిపీటెడ్లీ జరగకూడదని హీరోస్ క్యారెక్టర్స్లో అయితే ఫస్ట్ వాళ్ళ ప్యాషన్ ఎంతవరకు ఉందని కాసేపు మాట్లాడి దాన్ని అబ్జర్వ్ చేసి క్యాప్చర్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాం మెయిన్ ఫస్ట్ థింగ్. మీ రోల్ ఎలా ఉండబోతుంది? I don't know. Okay, yes sir. Tell us about your role and your characterization in this movie. Yeah.
My character name is Kalyani, and she have a strong presence in the movie, and she is like a strong, straightforward girl, bold girl, and like a strong behavior. So decision maker like that. You are that documentary girl, right? Yeah. Documentary. Yes, okay. What type of documentary it is? That is. I can't tell you. You That is a Sandigga. You are the main reason for this movie, right? అలాగని లేదండి, ఎవ్రీ క్యారెక్టర్ మెయిన్. మెయిన్. Yeah. ఓకే, ఆ డాక్యుమెంటరీ స్టార్ట్ అవ్వడం వల్లే కదా సందిగ్ధం స్టార్ట్ అయి ఉంటుంది. అలాగనేం కాదండి, అలాగనేం ఉండదు. ఎవ్రీ క్యారెక్టర్ అంటే తనకు పాయింట్ ఆఫ్ వ్యూ వే అది ఒకటి ఉంది. అలా ప్రతి ఈ నలుగురు ఆర్టిస్ట్లో ప్రతి ఆర్టిస్ట్కి ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ నుంచి స్టోరీ స్టార్ట్ అయింది. ఆ ఎండింగ్ ఈ నలుగురికి సమాధానం ఇచ్చింది. నిహాల్ గారు, సో యువర్ ఎక్స్పీరియన్స్. అర్జున్ అండి, నేహాల్ ఆయన. Sorry. అర్జున్ గారు, మీ ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా జరిగిందండి. షూటింగ్ అయితే బాగా చేసాం. సో అందరూ కష్టపడ్డాం. మాకంటే ఎక్కువ డైరెక్టర్ గారు ఎక్కువ కష్టపడ్డారు. మాకు అప్పుడప్పుడు కొద్ది బ్రేక్ దొరికేది, కానీ ఆయనకైతే బ్రేక్ దొరికేది కాదు. సో మా కో ఆర్టిస్టులు కూడా బాగా సపోర్ట్ చేసేటప్పుడు బాగుండేది. సో అంతా చాలా బాగా వచ్చిందండి. ప్రాజెక్ట్ వర్క్ అయితే చాలా బాగా జరిగింది. ఇంత హెవీ కాస్టింగ్ ఉన్నప్పుడు స్క్రీన్ స్పేస్ కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు కదా. సో మీ స్క్రీన్ స్పేస్ ఎంతవరకు ఉంటుంది? వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ కనుక మాదే ఎక్కువ ఉంటుందండి. ఓకే, సో ఏమైనా స్పెషల్ సాంగ్స్ ఉన్నాయా? మాకైతే ఒక రొమాంటిక్ సాంగ్ ఉందండి. ఓకే, సో మీరిద్దరు పేరా? మా ఇద్దరు యా, ఓకే. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ అర్జున్? He's a good actor. He's a good human being. So, and he's a good guy. So yeah, all artists had a good team. ఏమైనా రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీయడం జరిగిందా? మొత్తం ఫిక్షనల్ అండి. అలాగనే లేదు, అదే బేసిక్గా కొత్త వాళ్ళని ఛాన్స్ ఇవ్వాలి అనే ఆలోచన ఏదైతే ఉందో దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ చూపించాలి. అది బోరింగ్గా ఉండకూడదు, ఆడియన్స్ చూసేలాగా, ఇంట్రెస్ట్ చూపించేలాగా, ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. సో అట్లా ఒక 4 క్యారెక్టర్స్ని డిసైడ్ చేసుకొని ఆ 4 క్యారెక్టర్స్ మేల్ ఫీమేల్ అయితే ఎలా ఉంటుందో ఆలోచించి డిజైన్ చేసిన స్టోరీ ఇది. మీకు సినిమా మీద ఇంట్రెస్ట్తో డైరెక్టర్ అయ్యారు మీరు, అండ్ అలాగే కొత్త ఫేసెస్ని అంటే ఫ్రెష్ ఫీలింగ్ కలగాలి అనే ఉద్దేశంతో కొత్త ఫేసెస్ని తీసుకురావడం జరిగింది. అండ్ బట్ ప్రొడ్యూసర్గా కూడా మీ వైఫ్ని తీసుకురావడం వెనకాల రీజన్ ఏంటి? అంటే నేను అదర్స్ని ట్రై చేసి 2-3 టైమ్స్ మిడిల్ డ్రాప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఓకే, పెద్ద ప్యాడింగ్తో గీతా సింగ్ గారు, సుమన్ శెట్టి గారు, చిట్టుబాబు గారు, ఇక పెద్ద వాళ్ళు చాలామంది, ఇక జూనియర్ రేలంగి గారితో సహా వీళ్ళందరినీ తీసుకెళ్ళి మా ఏరియాలో ఒక మూవీ స్టార్ట్ చేసి ఆ ప్రొడ్యూసర్ మిడిల్ డ్రాప్ అయితే ఆ బర్డెనంతా నా మీద పడిపోయి, లోకల్ పర్సన్ నేను కాబట్టి ఆ బర్డెనంతా నా మీద పడిపోయి ఆ బాకీలన్నీ తీర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఇదే స్టోరీకా? లేదండి, అది వేరే స్టోరీ. ఓకే, అది హారర్ సబ్జెక్ట్ అది. సో అట్లా వేరే వాళ్ళని నమ్ముకొని మనం వెళ్తే ఏంటంటే దాంట్లో ఫ్రీడమ్ లేదు. తర్వాత ఇంకొక మూవీ అనుకున్నాం, అది ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ. దాంట్లో సార్ ఇందులో హీరోయిన్ సేమ్ ఇద్దరు హీరోయిన్స్, ఒక హీరోయిన్ చనిపోవాలి సార్ అంటే ఆయన లేదు మా చుట్టాలమ్మాయి చేస్తుంది ఆ క్యారెక్టర్ని సంపొద్దు, క్లైమాక్స్లో మళ్ళీ తిరిగి తీసుకురండి. నేను స్టోరీ లైన్ మార్చింది సార్, మీ ఇష్టం సార్ అని చెప్పేసి నేను అక్కడి నుంచి వచ్చేసా. విత్ ఇన్ నెక్స్ట్ డే నాకు చెప్పకుండా దాన్ని రైట్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఓకే, మరి మీరు ఫైట్ చేయలేదా? ఫైట్ చేయలేదండి, కరోనాలో ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. ఓకే, మరి So, అట్లా. 2 ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత కూడా మళ్ళీ సినిమా మీద ఇంట్రెస్ట్ కలగడం రెండు కాదు మేడం, చాలా తగిలినాయి ఇలాగా. ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు 2008-10 ఆ టైం నుంచి కూడా తగులుతూనే ఉన్నాయి. ఇది కొన్ని దెబ్బలు తగిలే టైంలో మా వైఫ్ అప్పుడు నా దగ్గర జాబ్ చేసేది, కో రైటర్గా, స్క్రిప్ట్కి రైటర్గా చేసేది, పక్కన సపోర్ట్ రైటర్గా. ఓకే, అప్పుడు చూసింది తను, అప్పుడు నన్ను లైక్ చేసింది, అప్పుడు చూసింది నా స్ట్రగుల్స్. సక్సెస్ అయినట్టే ఉండేది, లాస్ట్ మినిట్లో మళ్ళీ బ్యాక్ స్టెప్ పడేది, బ్యాక్ డ్రాప్ అయిపోయాడు. సో ఇవన్నీ చూసింది. తర్వాత తను జాబ్ మానేసి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత 2020లో అలా మేము కలిసిన తర్వాత వాట్ అబౌట్ యువర్ కెరీర్ అని చెప్పేసి వాట్స్ హ్యాపెండ్ అని అడిగింది. సో సేమ్ రిపీటెడ్ స్టోరీ అన్నాను. తను ఆలోచించిన తర్వాత నా బంధువులు వాళ్ళు కూడా ఏం చేశాడు సినిమా, ఎప్పటి నుంచో చెప్తున్నారు డైరెక్టర్ అని, ఏ సినిమా అని అడగడం తను కొంచెం బాధ పెట్టినాయి. నా భర్త అలా ఉండకూడదు అది ఇదని ఆలోచించుకొని వాట్ ఎవర్ నువ్వేం చేయాలనుకున్నావు అది చెయ్యి, మన దగ్గర ఉన్న దాంతో చేయగలవా
చేద్దాం రియల్లీ దిగాం. మన దగ్గర ఉన్నది సరిపోలేదు, ఆగిపోయేది సినిమా ఇది కూడా. ఇక అప్పటికి మళ్ళీ చాలా స్ట్రగుల్స్ పడి బయట అక్కడ ఎక్కడెక్కడ ఫైనాన్స్ తెచ్చి అది తెచ్చి ఇది తెచ్చి తనే సపోర్ట్ చేసి ఎండింగ్ వరకు ఈ స్టేజ్ వరకు రేపు 29th రిలీజ్ వరకు కూడా తనే తీసుకొచ్చింది మొత్తం. ఇంత స్పెండ్ చేశారు అండ్ ఎంత కష్టపడుతున్నారు సినిమా కోసం. ఈ May 29th అంటే థియేటర్ వరకు సినిమాని తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉన్న రోజులు ఇవి. సో ఎంత కాన్ఫిడెంట్తో ఉన్నారు మీరు ఈ సినిమా మీద? మెయిన్ ఏదో ఉంది అని భయపడే చిన్న సినిమాలు చేయడానికి చాలామంది ముందుకు రావట్లేదు మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది ఆగిపోతున్నారు. అది ఏదో ఉంది అనే దాంట్లో కూడా ఒక దారి, ఓకే ఏది ఎక్కడ చేయాలి ఏంటి అనేది ఫస్ట్ నేను కూడా ఒక టీం ద్వారా మిడిల్ వరకు కూడా ఇబ్బందులు పడ్డాను. తర్వాత నాకు తగిలిన కొంతమంది స్నేహితులు ఒక టీం ద్వారా నేను తెలుసుకున్నాను. అది ఇంకో కొంతమందికి తెలియజేయాలి. భయపడకూడదు సినిమా చేయాలంటే, ఎలా చేయాలో తెలుసుకోవాలి. నన్ను చూసి ఒక 10 మంది వస్తారు అనే నమ్మకం. ఏదో సినిమా చేసాము వచ్చింది వెళ్ళిపోయింది ఎవరికి తెలియలేదు అనేలా కాకుండా ఆడియన్స్ దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని. ఇటు థియేటర్కల్ ఆర్టిస్టు, ఇటు డిజిటల్ ఆర్టిస్ట్ అందరికీ చూపించాలి సినిమాని. నేనంటూ డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలి అనేది మెయిన్ రీజన్. సో దాంతోపాటు ఇది ఇక నన్ను చూసి ఇంకా కొంతమంది ముందుకు వస్తారు. అలాగా ఇక నేనే రిస్క్ చేసి చేయగలిగాను అంటే నన్ను నమ్మడానికి కూడా ముందుకు వస్తారు. నాకు ఇంకా ఏమైనా అవకాశాలు వస్తే నేను కొంతమందికి అవకాశం ఇవ్వచ్చు. సో ఇలాగా 2-3 ఆలోచనలు ఉన్నాయి. సో దాని ప్రకారం స్టెప్ తీసుకున్నాను. సో మీరు చెప్పండి, థ్రిల్లింగ్ థ్రిల్లర్ జోనర్ అంటేనే యాక్టింగ్కి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అందులోకి మీరు మెయిన్ లీడ్, వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్. సో మీకు ఎంతవరకు మీ క్యారెక్టర్ నచ్చింది? నాకు సినిమా స్టోరీ ఫుల్గా నచ్చింది. ఓకేనా, దానికి అందులోనే చేశాను. అందుకే అండ్ అంటే మిగతా క్యారెక్టర్స్ అన్నీ కూడా చెప్పినప్పుడు నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్ కావాలని ఏమైనా అడిగారా? మాకు అలా చెప్పలేదు, నా క్యారెక్టర్ మాత్రం నాకు చెప్పారు. నాకు Yes, sir. మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అవుతుంది చెప్పారు అంతే. ఇంకా వేరే క్యారెక్టర్ మాకు చెప్పలేదు. మీకు అలా ఏమైనా అనిపించిందా? నాకు అలా ఏమనిపించలేదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారు ఏం డిసైడ్ అయ్యారు అనేది ఆయనకు ఒక అవగాహన ఉంటుంది కదా. ఈ క్యారెక్టర్కి ఇతనైతే సూట్ అవుతాడు అనిపించినప్పుడు మన క్యారెక్టర్ మనం పిక్ చేస్తారు. సో నాకు అది అనిపించింది. ఎందుకంటే మనం అడగకూడదండి ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తే మనం ఇప్పుడు అడగకూడదు. సో సార్కి అనిపించింది. సో in industry there is any one inspiration for everybody. There is one person inspiration ఉంటారు. సో మీకు అలాగా ఇన్స్పిరేషన్ ఎవరు? In the Bollywood, so Madhuri Dixit. Okay. Here in as an actor, I love NTR. NTR. Yeah. Okay. Like I have a dream to work with him. Okay. Do you watch any Telugu film? Do you watch any Telugu film? Yeah. मतलब क्या बोलते हैं? Yeah, I watched, but some they just जो famous है. That one only. What film is that? Triple R, RRR, and so many. Okay. If you get any chance to work with Tollywood heroes or Tollywood artists, so who is your favorite one to act? Is it difficult? Not like I'm working like now. I'm a fresher, so now just going through, go with the flow. Actually, what kind of roles you more prefer to do in your career? I love bold characters. Bold character means free feel to act. Like I don't the straightforward characters, the strong characters, strong presence. I love that type of character. Yeah. Who is your favorite actor and actress in Tollywood? ఫేవరెట్ యాక్టరా? ఎస్ మెగాస్టార్ చిరంజీవి గారు. Chiranjeevi. ఎస్ నాకు ఇంద్ర నుంచి చాలా కనెక్ట్ అయిపోయాను. Okay. తర్వాత డార్లింగ్ చూసినప్పటి నుంచి ప్రభాస్ గారు అంటే పిచ్చి అయిపోయింది. ఇంకా Okay. ఏదైనా ఒక డైలాగ్ చెప్పగలుగుతారా? అదే ప్రస్తుతం అయితే నేను ఇంకా నెక్స్ట్ సందిగ్ధంలో అలాంటి డైలాగ్స్ అంటే ఏదైనా సినిమా వచ్చిందంటే డైలాగ్స్ మాత్రం ఉంటాయి కానీ పర్టికులర్ గా అంత పెద్ద డైలాగ్స్ ఏం లేవు. ఓకే. అండ్ మీకు ఈ సినిమాతో అంటే స్పెషల్ ఎక్స్పీరియన్స్ కలిగింది అంటే గుర్తుండిపోయే మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఎవ్రీ మూమెంట్ అండి. అలా ఒకటి ఉందని కౌంట్ చేయడానికి ఏం లేదు. లైక్ అంతా ఫ్యామిలీ టైప్ ఆఫ్ అయిపోయాం కనుక ఎవ్రీ మూమెంట్ మనకి గుర్తుండిపోద్దండి. అంటే మూవీ రావడమే మెయిన్ ఇంపార్టెంట్. సో అది ఈ లైక్ టీం అంతా కూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోవడం, ప్రొడ్యూసర్లో లేకుండా ఏంటమ్మా ఏం తింటున్నారు, బాగున్నదా, ఫుడ్ బాగుంటుందా, అన్నీ బాగుంటున్నాయా, మీకు అంతా సౌకర్యంగా ఉంటుందా,
మీకేమైనా చేంజెస్ కావాలంటే చెప్పండి, చేంజ్ చేద్దామని చెప్పి చెప్పడం కానీ ఇవన్నిటితో పాటు సార్ ఎవ్రీ టైము కూడా మన లొకేషన్ ప్యాకప్ అయిపోయిన తర్వాత రూమ్ దగ్గరకు వచ్చి రూములు బాగున్నాయా, మీరు అందరూ కంఫర్ట్గా ఉంటున్నారా, మేమంతా తిన్న తర్వాత ఆయన వెళ్ళేటోడు ఆయన రూమ్కి. సో ఆయన అప్పుడు వెళ్ళి తినేటోడు. అంటే అప్పటికి నాకు తెలిసి అరౌండ్ 10-11 అయిపోయేది. సో అయినా కానీ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా అంటే మాకంటే ఎక్కువ చాలా కష్టపడ్డారు సార్ అయితే. సో లైక్ ఒక ఫ్యామిలీ అయిపోయింది అంతా. జనరల్గా సినిమా అంటే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అందులోకి ఇప్పుడు యూత్ అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ కూడా మీ సినిమాలో ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. బట్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎంతవరకు ఇది కనెక్ట్ అవుతుంది? నాట్ ఓన్లీ యూత్, చిల్డ్రన్స్ దగ్గర నుంచి, అంటే లైక్ సినిమా ఇంట్రెస్ట్ ఉండి సినిమా పిచ్చి ఉన్న ఒక 16-18 ఇక్కడి నుంచి కూడా, ఇంకా చిన్నోళ్ళు చూసినా అంత ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏం చిత్రీకరించలేదు మేము. పెద్దవాళ్ళ దాకా కూడా ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. అంటే ప్రతి ఒక్కరిని మనసుని కదిలించే క్యారెక్టరైజేషన్లో డిఫరెంట్గా డిజైన్ చేసి పెట్టాం కంపల్సరీ. ఓకే, ఏదెలాగున్నా ఇది బాగుంది, చూసిన ప్రతి ఆడియన్లో ఏదెలాగున్నా ఇది బాగుంది, వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కనబడుతుంది కంపల్సరీ సినిమాలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో అలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వీళ్ళే చూస్తారు వీళ్ళు చూడరు అనే ఆలోచన లేదు, ఎవ్రీ ఆడియన్ ఎంజాయ్ చేస్తారు మూవీ. జనరల్గా సినిమా అంటే ఒక స్టోరీ ఉంటుంది, దానికి కనెక్ట్ అయ్యి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. బట్ ఈ సినిమాలో చాలా స్టోరీస్ ఉన్నాయని అర్థమవుతుంది, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ లాగా అనిపిస్తుంది. బట్ ఇవన్నీ ఒకటే స్టోరీ స్టార్టింగ్ 4 క్యారెక్టర్స్ స్టార్ట్ అవుతుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అయ్యేసరికి టోటల్ ఒకటే స్టోరీ. ఎక్కడ స్టార్ట్ అవుతుందో కన్ఫ్యూజన్ అక్కడికే వస్తుంది ఎండింగ్. కానీ 4 క్యారెక్టర్స్ రివీల్ అవుతాయి. ఈ వేరు క్యారెక్టర్స్ ఎండింగ్ వచ్చేసరికి 4 ఒక బొట్టలోకి వస్తాయి. సో అలా ఉంటుంది అన్నమాట స్టోరీ. సో ఈ లింక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ లింక్ అయ్యారు, ఇక్కడ వీళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ వీళ్ళు ఎక్కడ వీళ్ళు ఎక్కడ, 4 వేరు క్యారెక్టర్స్, వేరు లైఫ్ స్టైల్స్, వేరు ఫ్యామిలీస్, వీళ్ళకి లింక్ ఎలా కలిపాము. ఆ 4 క్యారెక్టర్స్ని ఆ ఊరితో కనెక్ట్ చేయడం అనేది వెరైటీగా, అది ఊరు కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, కానీ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి. ఓకే, 4 ఆ పాయింట్ కోసమే ఈ 4 క్యారెక్టర్లు పుట్టుకొచ్చింది. ఓకే. సో ఆ పాయింట్ ఏంటి, అసలు ఈ 4కి లింక్ ఏంటి అనేది ఒక ఎండింగ్ కంక్లూజన్ ఇస్తాం. సో అండ్ ఆ డాక్యుమెంటరీని స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళకూడదు నైట్ ఈ టైం అయితే అని చెప్తూ వచ్చారు కదా, అలాంటి పాయింట్ని చాలా సినిమాల్లో మనం చూసాము. బట్ ఈ సినిమాలో యూనిక్నెస్ ఉందా అంటే ఏం చెప్తారు? అదే మేడం, వీళ్ళని కలిపే వీళ్ళ 4 కలపడం కోసం చిత్రీకరించే సీన్స్ అవి. సో అదే ఊర్లో దేవుడు ఉంటాడు. ఓకే. సో అట్లా, సో వీళ్ళని కలపడం కోసం ఏదో ఒక రీజన్ అనేది ఉండాలి, ఒక లింక్ కోసం కావాలి కాబట్టి చేసాము. అండ్ ఆ డాక్యుమెంటరీ చేయడానికి తను ఎప్పుడైతే మూవ్ అయిందో అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. మెయిన్ స్టోరీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఒకటి ట్విస్ట్ సస్పెన్స్ లీవ్, మళ్ళీ సస్పెన్స్, వీటన్నిటికీ ఒక సస్పెన్స్ ఇచ్చి వీటికి రివీల్ చేసుకుంటూ వెళ్తుంది కదా, అలా ఉంటుంది. May 29th సినిమా రాబోతుంది. సో తెలుగు ఆడియన్స్కి మీ నుంచి ఏం చెప్తారు నిహాల్? సినిమాని అందరూ చూసి ఆదరించి ప్రతి ఒక్కరు సినిమా చూడాలి, సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా అని చెప్పేసి తక్కువ చూడకుండా సినిమా అందరూ చూడాలి. One word from your side. Sorry. One word from your side For about this movie. just I hope this movie is that we all have a we all have a बहुत सारे, मतलब हम लोगों का बहुत सारा होप्स है इस मूवी से. तो we hope कि मूवी उतना उस पे जाए and it will be. All the best. And మీరు చెప్పండి, ఆడియన్స్కి ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అన్ని సినిమాలు సపోర్ట్ చేస్తున్నారు, మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి, ఒకసారి చూడండి థియేటర్కి వచ్చి. సో మమ్మల్ని కూడా మీ వంతు ఒక టికెట్ తీసుకుని చూసి మమ్మల్ని కూడా ఇంకొద్ది ముందరికి తీసుకెళ్ళండి. సో ఎస్, సినిమాని డైరెక్ట్ చేయడమే కాకుండా స్టోరీ రాయడమే కాకుండా మంచి స్క్రీన్ ప్లే అండ్ అంతకుమించి అన్ని డబ్బులు కూడా మీరే పెట్టారు ఈ సినిమా కోసం. సో మీరు ఏం చెప్పబోతున్నారు ఆడియన్స్కి? అంటే ట్రయల్స్ వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నో యూజ్ అని తెలుసుకున్నాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత నన్నంటూ ఫస్ట్ ఎవరన్నా నమ్మాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి.
అది ప్రూవ్ చేసుకోవడానికి కూడా వేరే వాళ్ళు సాయం చేయాలంటే ఈ రోజుల్లో కష్టం. సో సినిమా అయితే చెయ్యాలి, ఇది అయితే కంపల్సరీ మైండ్లో రిజిస్టర్ అయిపోయింది ఎప్పటి నుంచో. చెయ్యాలి అనుకున్నప్పుడు ఎవరన్నా నన్ను నమ్మాలంటే ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. అది రిస్క్, చెయ్యాలి, తప్పదు. రిస్క్ అంటూ లేకపోతే లైఫ్ ఎక్కడ ఉన్నది అక్కడే ఉంటుంది. కొంచెం అప్గ్రేడ్ కావాలి లైఫ్లో అంటే రిస్క్ చేయాలి. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. రేపు దేనికైనా రెడీ అయ్యే రిస్క్ చేయాలి. బట్ మేము దేనికైనా రెడీ అయ్యి రిస్క్ చేసినా కానీ అవుట్పుట్ చూసిన తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, డన్. నన్ను నమ్మడానికి ముందుకు వస్తారు, రేపొద్దున ఎవరైనా ఇన్వెస్టర్స్, ప్రొడ్యూసర్స్ వస్తారు, చూశాక నా టేకింగ్ కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే కానీ చూసి వస్తారని ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా అదే డెసిషన్ చెప్తారు కంపల్సరీ. సో అది మెయిన్ కాన్ఫిడెన్స్ మేడం. ఫస్ట్ రిస్క్ చేసి దిగినా ఇప్పుడైతే ఫుల్ కాన్ఫిడెన్స్లో ఉన్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ. అండ్ May 29th మంచి సక్సెస్ అందుకుంటారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, సందిగ్ధం May 29th థియేటర్స్లోకి రిలీజ్ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ అయితే మన అందరికీ ఇవ్వబోతుంది. సో థియేటర్స్లో ఈ సినిమాని చూసి మీరు కూడా ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది పొందాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం కీప్ వాచింగ్ Mega 9 TV.